I stayed for few days in Brother Augustine's house. కొన్ని దినాలు నేను సోదరు అగస్టిన్ గారి ఇంట్లో నేను అద్దెకి ఉన్నాను అక్కడ. Early in the morning, 5:30, 5 o'clock like that, they were having family prayer. He and his wife, every day she have to come to the family prayer because she married him. ఉదయకాలన 5:30 ప్రాంతంలో కుటుంబ ప్రార్థన, సహోదరుడు సహోదరి వాళ్ళిద్దరూ ఉంటారు. ఆ సిస్టర్ తప్పనిసరిగా రావాలి చేతంటే ఆయన వివాహం చేసుకునింది గనక. Brother Augustine also called to glory in the year 2000 only. సోదరు అగస్టిన్ గారు కూడా 2000 సంవత్సరంలోనే మహిమలను పిలువబడ్డాడు. If they read, only two are there, wife and husband. If they read one chapter, that would be nice. But he will be sharing the word of God, giving a message another 45 minutes. చూడండి, ఇద్దరు మాత్రమే భార్యాభర్త వాళ్ళు ఇద్దరే ఉంటున్నప్పుడు ఏదో కొద్దిగా ఒక అధ్యాయం చదువుకొని ముగిస్తే సరిపోతుంది కదా, అలా కాదు. అధ్యాయం చదివిన తర్వాత ఆమెకు వర్తమానం చెప్తాడు 40-45 నిమిషాలు. Many times I told sister Lydia Augustine, his wife, ఆయన భార్య సిస్టర్ లిడియా అగస్టిన్ గారితో చాలాసార్లు నేను చెప్పాను, అక్క నీ ఓపిక మెచ్చుకోవాలక్క, ఆయన చేసుకుని ఆయనతో కాపురం చేస్తున్నావు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్, గాడ్ విల్ గివ్ యూ ఎ గుడ్ క్రౌన్. నేను చెప్పాను, అక్కని ఓపికకు మెచ్చుకోవాలా, మరి ఆయనతో ఉంటున్నావు, మరి గనుక దేవుడు నీకు గొప్ప కిరీటం ఇస్తాడని చెప్పాను. అండ్ దెన్ అగస్టిన్ కామెంటెడ్, మా కుటుంబంలో కొట్లాటలో పెట్టుకో. సార్ అగస్టిన్ గారు ఆ మాట విని, మా కుటుంబంలో కొట్లాటలు పెట్టకయ్యా, హి ఇస్ లైక్ ఫాదర్ టు us. ఆయన మాకు తండ్రి లాంటి వాడు. సో the importance of God allowing us to be born in a Christian family, truly it is a blessing. కనుక ఇచ్చిన ఈ ప్రాముఖ్యత అంటే ఒక క్రైస్తవ కుటుంబంలో, విశ్వాస కుటుంబంలో మనం జన్మించడానికి దేవుడు ఆ ఏర్పాటు మన జీవితంలో చేశాడనేది నిజంగా ఎంతో ధన్యత.